హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుంటే అందులో నేను కూడా బాగున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మీ అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పటి వరకు మనం చాలా వరకు చిన్న చిన్న పనులు, కొంతమంది ఉద్యోగాలు, కొంతమంది కొంతమంది మరి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ హ్యాపీగా బతికేస్తున్నారు. మరి కొంతమంది ఏంటంటే డైన్మాలో ఉన్నారు. ఇంకా వ్యాపారం చేద్దామా, లేకపోతే మన నెల జీతమే కరెక్టా, అంటే జీతంగానే బెటరా అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. కొన్ని కామెంట్స్ కూడా కొంతమంది ఏం చేయాలో అర్థం కాక డైన్మాలో ఉన్నారు. ఏంటంటే మన వీడియోలు చూసిన తర్వాత కొంతమంది ఏంటంటే జీతంగా పనిచేయాలి, హ్యాపీగా ఉండాలి. మరి జీతంగా పనిచేయాలి, హ్యాపీగా ఉండాలంటే ఒక్కటేనండి, నెలకి 20,000 ఓ 25,000 వస్తే సరిపోవు. అవి సరిపోవాలి అనుకుంటే మన సొంత ఇల్లు అయి ఉండాలి. అంటే ఒక 25,000 రూపాయలు కానీ, ఒక 20,000 రూపాయలు కానీ మీరు సంపాదించుకొని హ్యాపీగా బతకాలంటే మన సొంత ఇల్లు కానీ ఉంటే, అంటే తల్లిదండ్రులు సంపాదించింది ఏమన్నా ఆస్తి మనకేమన్నా ఉంటే అది అద్దె కట్టుకోకుండా మన సొంతంగా అందులో మనం హ్యాపీగా బతికేయచ్చు. ఎందుకంటే మనం తెచ్చిన డబ్బులు సరిపోతాయి కాబట్టి. మరి ఒకవేళ సొంత ఇల్లు లేకపోతే పరిస్థితి ఏంటి? మరి మనం తెచ్చే డబ్బులు 20,000 కానీ, 25,000 రూపాయలు కానీ, 15,000 రూపాయలు కానీ, 10,000 రూపాయలు సంపాదించుకునే వాళ్ళు కానీ ఎవరైనా సరే కానీ ఎలా బతకాలి? మరి కొంతమంది బతకచ్చు, ఎందుకంటే బతికేస్తారు ఎలాగోలా. ఏంటంటే ఎందుకు బతుకుతారంటే నేనేం చేయలేను, నా పరిస్థితి ఇదే, ఇక నేను అప్పుకి వెళ్ళను, నేను డౌన్ వెళ్ళను, నా పరిస్థితి ఇది. కొంతమంది 10,000 సంపాదించవచ్చు, కొంతమంది 15,000 సంపాదించవచ్చు. ఎలాగా? రోజు 8 గంటలు పని చేయొచ్చు, 10 గంటలు పని చేయొచ్చు, లేకపోతే ఇంకా అంతకు మించి పని చేసినా కూడా వాళ్ళు ఎంతంత సంపాదిస్తారో వాళ్ళ మనసుకే వదిలేసా. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఇలాగా చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు. చదువుకున్న వాళ్ళు అయితే పర్వాలా, కొంచెం ముందుండి ఏదో ఒక కొంచెం సంపాదించుకొని ముందుకెళ్తాకే అవకాశం ఎక్కువ ఉంది. మరి చదువు లేని పరిస్థితి ఏంటి? వాళ్ళు అంతంత మాత్రమే జీవనం సాగించాలి. మరి వీరికి నెల జీతం అంటే ఇష్టమా, లేకపోతే వ్యాపారం చేయడం అంటే ఇష్టమా? మరి ఈ నెల జీతం వాళ్ళు అంతగా మించి సంపాదిస్తే హ్యాపీ. ఎందుకంటే మీరు ఎవరైనా సరే ఒక 40,000 కానీ 50,000 రూపాయలు కానీ సంపాదించుకుంటే మీరు వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది హ్యాపీగా మనకు టచ్ అంటే పర్ఫెక్ట్గా ప్రతి మంత్ మనకి డబ్బులు రావాలి. అంటే నేను ఇంకా కొన్నాళ్ళు గెటన్ అవ్వగలను, నాకు ఇంకా వయసు ఉంది, నేను ఇంకా పని చేసుకోగలను. 40,000 కానీ 50,000 కానీ అంతగా మించి ఇంకా వస్తే హ్యాపీ అండి, చాలా హ్యాపీ. మీరు ఉద్యోగమే చేసుకోండి. మరి ఉద్యోగం చేసుకుంటూ కూడా చిన్న వ్యాపారం కూడా సైడ్గా మనం పెట్టుకుని వ్యాపారం చేస్తే ఇంకా కొంచెం ముందుకెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అని నా చిన్న మనవి. ఆల్రెడీ ఇదే విషయం చాలా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఫ్రెండ్స్, మీరు 40,000 కానీ 50,000 కానీ నెలకి జీతంగా పనిచేసి మీరు పర్ఫెక్ట్గా సంపాదించుకొని మీకు సొంత ఇల్లు అయితే మీరు చిన్నగా సైడ్గా ఒక చిన్న వ్యాపారం పెట్టుకోవచ్చు. ఎలాగా? మన ఇంట్లో వాళ్ళనే ఎవరో ఒకరిని పురమాయించుకొని చేసుకోవచ్చు. సరే ఫ్రెండ్స్, మరి 40,000 50,000 రూపాయల జీతం మాకు రాట్లా, మా పరిస్థితి ఏంటి? మరి అంతకుమించి తక్కువ అంటే 30,000, అంటే రోజుకి 1,000 రూపాయలు సంపాదిస్తారు. మీకు హ్యాపీగా ఉండి నేను ఎక్కువ రిస్క్ తీసుకోను, నేను ఉన్న దాంట్లోనే హ్యాపీగా బతుకుతాను అనుకుంటే హ్యాపీగా బతికేయచ్చు. అది సొంత ఇల్లు ఉంటే. అద్దెల్లు అయితే పనికిరాదు. ఎందుకంటే అద్దెల్లు అయితే మనకి రెంట్ కట్టుకోవాలి, చాలా బర్డన్స్ ఉంటాయి, అవన్నీ మీకు తెలుసు. అంటే సరిపోవని మాత్రం, అంటే మనం కొంచెం కొంచెంగా ఏమీ దాయలేం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భార్యాభర్తలు ఎవరైనా సరే వాళ్ళకి ఒక పిల్ల కావచ్చు, లేకపోతే 2 పిల్లలు కావచ్చు, కుటుంబంలో 4 కావచ్చు, లేదంటే అన్న చెల్లో తమ్ముడో అక్క అమ్మో ఎవరో ఒకళ్ళు మన మీద డిపెండ్ అయి ఉండేవాళ్ళు కూడా కొంతమంది మన కుటుంబంలో ఉంటారు. కాబట్టి మనం తెచ్చే సంపాదన సరిపోదు. కాబట్టి మరి ఈ 30,000 రూపాయలు అంతకు మించి సంపాదిస్తే హ్యాపీ, సరిపోతాయి. అది సొంత ఇళ్ళు వాళ్ళకైతే. మరి అద్దెళ్ళు వారి పరిస్థితి ఏంటి? సరిపోవు. మరి 30,000 రూపాయలు తీసుకొని మనం అద్దె కట్టుకోవాలి, అందులోనే తిని, అందులోనే దాయాలి, అందులోనే ఈఎంఐలు కట్టుకోవాలి, అందులోనే కొన్ని అప్పులు కట్టుకోవాలంటే సెట్ అవ్వదు. కాబట్టి మీరు ఏమన్నా వ్యాపారం ట్రై చేయాలి అనుకుంటే, మీకు వయసు ఉంటే వ్యాపారం ట్రై చేయండి. ఇది చేస్తూనే చేయాలి. ఉన్న ఉద్యోగాన్ని ఆపద్దు.
మీరు ఉద్యోగం చేసుకుంటూనే చేయండి, మీ ప్రైవేట్ ఉద్యోగమే, ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూనే చెయ్యండి. అంతేగాని ఉన్న ఉద్యోగాన్ని మానేసేసి అచ్చంగా మన వ్యాపారంలో దిగుదాం, ఎక్కడి నుంచో కొంచెం పెట్టుబడి తెచ్చేసేసి అప్పు చేసి అప్పు ద్వారా మనం వ్యాపారం చేద్దామనే మాట అస్సలు మీ మనసులోకి మీ మైండ్లోనికి రానియద్దు. కొద్దిగా దాచుకున్న సొమ్ము మీ సొంత సొమ్ముతో ఏమన్నా ఉంటే దానితో మీరు ఏమన్నా చిన్న చిరు వ్యాపారం పెట్టడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అర్థమవుతుందా? ఓకేనా? సరే, కొంతమంది వ్యాపారం చేయడానికి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి వచ్చే ఆదాయం సరిపోదు, అంటే ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, నాకు వయసు ఉంది నేను ఇంకా సంపాదిస్తా అనేవాళ్ళు ఎవరైనా సరే మీరు చిన్న చిరు వ్యాపారం స్టార్ట్ చేసి ఏదైనా సరే మీకు నచ్చిందే, మీ మనసుకు నచ్చిందే, దాంట్లో కొంచెం మీకు అనుభవం ఉండాలి. మీకు అనుభవం లేకపోతే మాత్రం మీరు చిన్న చిరు వ్యాపారం అయినా చెయ్యలేరు. ముందుగా చెప్తున్నాను, ఇబ్బంది పడతారు. ఏదైనా అనుభవం ఉండాలి, ఆ అనుభవంతోనే మనం వ్యాపారం చేయడానికి మనం సిద్ధం అవ్వాలి. అంతే, నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను పెట్టేస్తాను అంటే మాత్రం ఫెయిల్ అవుతాయి. అర్థం చేసుకోండి. దీనికి మంచి కృషి ఉండాలి, మంచి అనుభవం ఉండాలి, మంచి తెలివితేటలు ఉండాలి. వ్యాపారం అంటే ఆషామాషా కాదు. వ్యాపారం అంటేనే రిస్క్తో కూడుకున్న పని. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఇలాంటి మీరు చిన్న చిరు వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్నా, సైడ్గా చేయాలనుకున్నా మీరు హ్యాపీగా చేసుకోవచ్చు రిస్క్ తీసుకుంటే. కానీ దానికి పెట్టుబడి కావాలి, దానికి అనుభవం కావాలి, దానికి తెలివితేటలు కావాలి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే నాకు నెల జాబే చాలు అంటే నెల జీతమే సరిపోద్ది నాకు చాలు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే 30,000 లోపు ఉంటే మీకు బర్డన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వచ్చే ఆదాయం సరిపోదు. కాబట్టి మీరు సైడ్గా ముందుగా ఏదైనా సెట్ చేసుకొని ప్లాన్ చేసుకొని మీ సొంత డబ్బులతోనే మీరు చిన్న చిరు వ్యాపారానికి స్టార్ట్ చేయడానికి ముందుకు రండి. ఎందుకంటే అప్పు చేసి మాత్రం వ్యాపారానికి దిగద్దు. ఓకేనా ఫ్రెండ్స్? 1. 2, మీరు ఎవరైనా సరే నా దగ్గర ఇంత డబ్బు ఉంది, పర్వాలా, నేను చేసుకోగలను, నేను తట్టుకోగలను, నేను రిస్క్ తీసుకుంటా, నేను చేయగలను అనుకున్న వారు ఎవరైనా సరే వెల్కమ్. ఎందుకంటే దీనికి మెయిన్ ముఖ్యంగా కావాల్సింది అనుభవం, తెలివితేటలు, పెట్టుబడి. ఇవన్నీ 3 చూసుకొని మీరు వ్యాపారంలోకి దిగండి. చక్కగా మీ తెలివితేటలను ఉపయోగించి వ్యాపారాన్ని ఇంకా కొంచెం పెంచుకుంటూ ముందుకెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఎవరైనా సరే నెల జీతం అయినా సరే రోజువారైనా సరే మీరు వ్యాపారం చేయడానికి సిద్ధమైతే ఓకే. మీరు ఎవరైనా సరే వ్యాపారాన్ని చక్కగా చేసుకోండి. లేదంటే నెల జీతంలోనే మాకు ఆనందం ఉంది, నెల జీతమే చేసుకుంటారంటే మీరు వ్యాపారానికి రావాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. మీరు జీతంగానే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? రిస్క్ తీసుకొని వ్యాపారం చేస్తానంటే వ్యాపారం చేసుకోండి, నాకు అవసరం లేదనుకుంటే నెల జీతానికి పని చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, కొత్త వారైతే ఎవరైనా సబ్స్క్రైబర్ చేసుకోండి. మరి ప్లీజ్ వాచింగ్. థ్యాంక్ యూ.